అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: క్యారెట్ సాగులో అధిక దిగుబడికి యాజమాన్య మెలకువలు, వర్షాల అనంతరం వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, చెరకు దిగుబడులను హరిస్తున్న జొన్న మల్లె నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎన్నడూ లేనంతగా సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వానలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలబడిపోయి పంటలు పూర్తిగా పాడవగా, మోస్తారుగా కురిసిన ప్రాంతాల్లో పంటల పెరుగుదలకు ఉపకరిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, ప్రత్తి, మొక్కజొన్న పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వర్షాల అనంతరం తిరిగి తిప్పుకోవడానికి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 3-4 తారీఖుల వరకు రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా మన యొక్క రాయలసీమ జిల్లాల్లో వర్షపాతంగా చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ మోతాదు కర్నూలు, నంద్యాలలో పడడం జరిగింది. ఈ సమయంలో కురిసినటువంటి వర్షము ప్రస్తుతం ఉన్నటువంటి పంటలకు కొంత లాభదాయకంగా అయ్యింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువైతే వర్షం ఎక్కువగా పడి నల్లరేగడి భూముల నుండి కొన్ని ప్రాంతాల్లో నీరు నిలువగా ఉన్న ప్రాంతాల్లో ఆ పంటల్లో మొక్కలు కులిపోనికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పోషకాలు అనేది తగ్గిపోనికి వాటితో నుంచి కొట్టుకొని బయటికి పోనికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా మనకు వరిని కానీ తీసుకున్నట్లయితే ఆ పంట 20 నుంచి 40 దినాల దశలో ఉంది నాట్లు వేసి. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఎక్కడైతే నీళ్ళు అయితే నిలబడి ఉంటాయో ఇమీడియట్గా ఆ నీటిని బయటికి పోయేటట్టుగా కాలువలు ఏర్పాటు చేసుకొని మనం డ్రైన్ అవుట్ చేసుకుంటే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. రెండవది 20 కేజీల యూరియా, 20 కేజీల పొటాషియం ఒక ఎకరాకు మనం వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఫంగల్ డిసీజ్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్బండేజము ప్లస్ మ్యాంకోజబ్ కలిపినటువంటి ఆ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ళ నుంచి కాపాడుకోనికి అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కూడా కాటన్ దాదాపుగా నార్మల్ ఏరియా చూస్తే 2,40,000 హెక్టార్లో మనము వర్షాధారం కింద వేసేదిగా ఉంటుంది. దీంట్లో కూడా కొంత ఏరియా ఎక్కడైతే నల్లరేగడి భూముల నుండి నీళ్లు ఎక్కువగా నిలబడడానికి అవకాశం ఉందో అలాంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే నీటిని ముందు బయటికి తీసేసిన వెంటనే భూమి కొంచెం ఆరింది అంటేనే ఇమ్మీడియట్గా మనము యూరియా 20 నుంచి 30 కేజీలు ఒక ఎకరాకి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా మనం 10 నుంచి 20 కేజీలు ఒక ఎకరాకి వేసుకున్నట్లయితే ఆ పోషకాలన్నీ నీటిలో కొట్టుకుపోయి ఉంటాయి. కాబట్టి ఆ పోషకాలను మళ్ళా మొక్క అందుకొని ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కురిసినటువంటి వర్షాలకి కొన్ని చోట్ల మొక్క యొక్క దశను బట్టి, అంటే మొక్క ఇప్పుడు కాటన్ కానీ తీస్తే
40 నుంచి 90 దినాల దశలో ఉంటుంది. పిందె ఉంది, కాయ ఉంది, పత్తి కూడా పగిలే దశలో ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు కొంత ఈ యొక్క తెగుళ్ళు రానికి అవకాశం ఉంటుంది, కాయకుళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 ఎకరాకి 600 గ్రాములు మనం కానీ 200 నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనం నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న 60 నుంచి 70 దినాల దశలో ఉంది. నల్లరేగడి భూమిలో కొంచెం నీళ్లు నిలబడింది అంటే గాన అది కొంచెం విల్ట్ కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు తీసేసుకోవడం అవసరము. పొటాషియం నైట్రేటు అనే మందును 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే పోషకాలు తీసుకొని పెరగనీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంట ఈ యొక్క కంకి దశలో ఉంటుంది, మిగతా ఏదైనా తెగుళ్ళు ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మెటలాక్సిల్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఈ మ్యాంకో జబ్బు, కార్బన్ డైఆక్సైడ్ కలిపినట్టు మందు 2 గ్రాములు, అది కూడా కానీ రెండిట్లో ఏదైనా ఒకటి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆ కంకికి బూజు వచ్చేది కానీ లేకపోతే ఫంగల్ తెగుళ్ళు కానీ వచ్చేది ఉంటే వాటన్నిటిని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడి ఇబ్బంది లేకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. నల్లరేగడి భూముల్లో ఏమవుతుందంటే వాటర్ నిలబడి ఉంది కాబట్టి మనం ఇమ్మీడియట్గా దిగి పిచికారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ డ్రోన్లు ఉపయోగించి కూడా మనము మందును పిచికారీ చేసుకున్నట్లయితే మన పంటను కాపాడుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు చేపట్టి మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. ముఖ్యంగా తెలంగాణలో జహీరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇక్కడి చెరకు పంటకు ప్రధాన సమస్యగా మారింది జొన్నమల్లె. ఇది ఒక వేరు పరాన్నజీవి కలుపు మొక్క. మిరప, పొగ తోటల్లో జొన్నమల్లె నష్టం సర్వసాధారణం. అలాంటిది గత 4-5 సంవత్సరాలుగా చెరకు పైరులో విపరీతంగా పెరుగుతుందంటూ వాపోతున్నారు రైతులు. పూత దశలో ఉన్న జొన్నమల్లె నుంచి విత్తనాలు ఏర్పడితే ఎన్నో వేల విత్తనాలు భూమిని చేరి కొన్ని సంవత్సరాల పాటు భూమిలో ఉండి మరింత నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఈ దశలో జొన్నమల్లెను నిలువరించడం తప్పనిసరి అంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ప్రతి సంవత్సరం కూడా కలుపు వలన చెరకు పంట లోపల దాదాపు 25 నుంచి 80% వరకు కూడా పంట దిగుబడి పైన నష్టం జరుగుతూ ఉంది. జొన్న మల్లె అనేది చెరకు పంటకు చాలా విపరీతమైన నష్టం చేస్తూ ఉంది. అయితే ఈ జొన్న మల్లె అనేది ఒక పరాన్నజీవి. ఇది చెరకు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని ఈ జొన్న మల్లె తీసుకొని చెరకు పంటని ఎదగనీయకుండా చేస్తుంది. దీనికి రైతులు ఎన్ని మందులు కొట్టినా కానీ కూడా ఎలాంటి ఫలితాలు లేకుండా పోతూ ఉంది. ఇలాంటి జొన్నమల్లెకి పువ్వు వస్తుంది. ఈ పూత ద్వారా ఒక్క చెట్టుకి దాదాపు 1000 గింజల ద్వారా కూడా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ గింజలు చాలా సూక్ష్మదర్శినిగా చిన్నగా ఉంటాయి. అది గాలి లోపల ఎగురుతూ ఉంటాయి. ఎక్కడైతే పంట అనుకూలమైన పంట వస్తుందో ఆ పంట పైన వాలి ఈ కలుపు నష్టం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకు ఇలాంటి సందర్భాల లోపల నిర్మూలనకు ఏం చేయాలి అంటే కనుక మొట్టమొదటిది మనం చెరకు పంట వేసేటప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈ జొన్నమల్లె విత్తనాలని గాలికి, ఎండకు బహిర్గతమయ్యేలా లోదుక్కులు చేపట్టాలి. ఇలా లోదుక్కులు చేపట్టినప్పుడు వేసవి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి దాదాపు ఈ జొన్నమల్లె విత్తనాలు దాని లోపల ఉన్నటువంటి శక్తిని కోల్పోయి విత్తనం మళ్ళీ మొలకెత్తనీయకుండా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రెండవది ఏంటంటే ఒకవేళ జొన్నమల్లె కనుక ఆ పొలం లోపల చాలా విపరీతమైన సమస్యగా ఉంది, మొక్కల కంటే కూడా ఎక్కువగా ఉంది, అలాంటి సందర్భం లోపల పంట మార్పిడి అనేది ఉత్తమమైన పద్ధతి. అందులోపల ముఖ్యమైనది ఏంటంటే వేరు శనగ, బొబ్బేర్లు, లేకపోతే సూర్యపువ్వు, సన్ఫ్లవర్ అంటాం మనం. ఈ పంటలు వేసినప్పుడు ఈ పంటలో లోపల ఉన్నటువంటి వేర్లలో నుంచి ఒక పదార్థం భూమి లోపల విడుదలై ఈ జొన్నమల్లె విత్తనాలన్నింటినీ కూడా మళ్ళీ మొలకెత్తే సామర్థ్యం కోల్పోయేలా చేస్తాయన్నమాట. సో ఇలా పంట మార్పిడి 2 సార్లు కనుక చేసినట్టయితే భూమి లోపల ఉన్నటువంటి జొన్నమల్లె విత్తనాలు మళ్ళీ రాబోయే పంటలకు ఎలాంటి నష్టం చేయకుండా చేయడానికి ఒక అవకాశం ఉంది.
ఈ జొన్న మల్లె రాకుండా ఉండాలంటే కనుక పొలం లోపల నీరు నిలబెట్టేసి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు నిలబెట్టినట్టయితే కూడా అక్కడే మురిగిపోయి జొన్న మల్లె చావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక కల్చరల్ ప్రాక్టీస్ లోపల భాగంగా ఎప్పుడైతే పూతకు రాకముందు కనుక పీకేసేసి కాల్చివేసినట్టయితే కూడా కొంతవరకు చాలా సులభంగా నివారించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చాలామంది రైతులు చెరుకు ఎదుగుదలకు వచ్చిన తర్వాత పంట ఏపుగా ఎదిగే దశ లోపల దాన్ని నివారించడానికి చూస్తూ ఉంటారు. అలాంటి సమయం లోపల ఈ కూలీల ద్వారా నిర్మూలించే కన్నా రసాయన మందులు ఏవేవి అనుకూలంగా ఉన్నాయి, రసాయన మందులు ఏ విధంగా మంచి ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రసాయన మందులో భాగంగా 2,4-D నాక్విడ్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి లోపల పంట పైన 7 రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జొన్న మల్లె ఎక్కడైతే ఉందో అది మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం చెరుకు నాటుకుంటామో నాటుకునే సమయం లోపల వాస్కులర్ రైజోబియం కల్చర్స్ మనం 2 కిలోల కల్చర్ని కనుక 1 ఎకరంకి పశువుల ఎరువులో కానీ లేకపోతే ఏదైనా సేంద్రియ ఎరువులో కనుక కలిపి చల్లినట్టయితే కూడా ఈ జొన్న మల్లె కూడా విత్తనాలు అక్కడికక్కడే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే వేరు కూరగాయ పంట క్యారెట్. బీటా కెరోటిన్, యాంథోసైనిన్లు ఎక్కువగా ఉన్నందువల్ల ఆకర్షణీయమైన నారింజ రంగులో దుంపలుంటాయి. క్యారెట్ను మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే పట్టణ పరిసర ప్రాంతాల్లో రైతులు సంవత్సరమంతా సాగు చేసిన దుంప పెరుగుదలకు అధిక దిగుబడికి అత్యంత అనుకూలమైన కాలం శీతాకాలం. అయితే ఈ కాలంలో ఆకుమచ్చ, దుంపకుళ్ళు, బూడిద తెగుళ్ల వల్ల కొంత నష్టం కలుగుతుంది. సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యల ద్వారా 90 నుంచి 100 రోజుల పంటకాలం కలిగిన క్యారెట్ నుంచి అత్యధికంగా ఎకరాకు 14 నుంచి 16 టన్నుల దిగుబడిని సాధించే అవకాశం ఉందంటూ క్యారెట్ సాగు వివరాలు మనకందిస్తున్నారు రాజన్ నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లావణ్య. వేరుజాతి కూరగాయ పంటల్లో క్యారెట్ ఒక ముఖ్యమైన పంటగా చెప్పవచ్చు. ఇందులో అధిక శాతం వైటమిన్ ఏతో పాటు ప్రోటీన్స్, ఖనిజాలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని ఒక మంచి పౌష్టిక ఆహారంగా గుర్తించడం జరిగినది. ఇందులో ఎక్కువ శాతం యాంథోసైనిన్స్ అనే పదార్థం ఉండడం వల్ల మనకి క్యారెట్ ఎరుపు మరియు ఉదార రంగులో, అలాగే కెరోటిన్ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల నారింజ రంగులో గమనించడం జరుగుతుంది. ఈ క్యారెట్లో ఆసియా రకాలు, యూరోపియన్ రకాలు ఉన్నప్పటికీ మన ప్రాంతానికి అనువైన రకాలని మనము ఎంచుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసియా రకాలు ఎక్కువగా మన ప్రాంతానికి అనువైన రకాలు పూసా కేసర్, పూసా యమదగ్ని, చాంట్ని, ఎర్లీ నాంటిస్ అనే రకాలు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో పూసా కేసర్ చూసినట్లయితే ఇది పంటకాలము 90 నుంచి 100 రోజుల వరకు ఉంటుంది. ఇది అధిక కెరోటిన్ శాతం కలిగి ఉన్న రకముగా గుర్తించడం జరిగింది. అలాగే ఇది అధిక ఉష్ణోగ్రతలని తట్టుకునే రకము. ఈ రకము కాతకొచ్చిన నెల రోజుల తరువాత కూడా దీని నిల్వ నాణ్యత అనేది కోల్పోకుండా ఉంటుంది. ఇక పూసా యమదగ్ని ఇది చూసినట్లయితే ఇది మనకి సంకర రకము. ఎర్లీ నాంటిస్తో పోల్చుకున్నట్లయితే 10 రోజులు ముందు మనకి కాతకి వస్తుంది. చాంట్ని అనే రకము క్యానింగ్ మరియు నిలువ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము, అంటే ప్రాసెసింగ్కి అనువైన రకము. అలాగే శీతల వాతావరణంలో కూడా పెంచడానికి ఇది అనువుగా ఉంటుంది. ఎర్లీ నాంటిస్ అనే రకము ఇది స్వల్పకాలిక రకము. మనకు విత్తిన 90 నుంచి 100 రోజులకు కోతకు వస్తుంది. 12 నుంచి 15 సెంటీమీటర్లు పొడవులో ఉంటాయి. అలాగే ఇది ఎక్కువ కెరోటిన్ కలిగిన రకము. ఇవి కాకుండా ఇటీవల విడుదల చేసిన రకాలు మనం చూసుకున్నట్లయితే పూసా రిది, పూసా రుదిరా, పూసా వసుధ అనే రకాలు అధిక ఉష్ణోగ్రతని తట్టుకునే రకాలుగా గుర్తించబడ్డాయి. అదేవిధంగా ఐఐవిఆర్ వారణాసి నుంచి విడుదల చేసిన రకాలలో మనకి కాశీ అరుణ్, కాశీ కృష్ణ అనేవి ఇటీవల విడుదల చేయబడ్డ రకాలు. కాశీ కృష్ణ అనే రకము నల్లటి ఉదార రంగు వేర్ల కలిగి ఉంటుంది. ఇందులో అధిక శాతం యాంథోసయానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక దీని దిగుబడి చూసుకున్నట్లయితే 20 నుంచి 25 టన్నులు హెక్టార్కి
అందిస్తుంది. అలాగే కాశీ అరుణ్ ఇది కూడా అధిక ఉష్ణోగ్రతకి తట్టుకునే రకముగా గుర్తించడం జరిగినది. ఎరుపు రంగు వేర్లు రంగు కలిగి ఉంటుంది. 12 నుంచి 15 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. ఇవి కాకుండా ప్రైవేట్ సంకర రకాలు చూసుకున్నట్లయితే రాయల్ కరోడా, న్యూ కరోడా, సూపర్ కరోడా, అలాగే నేహ, స్నేహ, నందిని అనే రకాలు సాగులో ఉన్నాయి. నేలల విషయం మనం చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, అలాగే మురుగునీటి వసతి కల గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6 నుంచి 6.5 అనుకూలమైనది. బరువైన బంక నేలలు ఈ క్యారెట్ సాగుకి అనువైనవి కాదు. ఇది చల్లటి వాతావరణంలో పెరగడానికి అనుకూలమైన పంట. అధిక ఉష్ణోగ్రత వద్ద వేరు అభివృద్ధి మరియు రంగు ఏర్పడడం తక్కువగా గమనించవచ్చు. అలాగే మరి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా వేరు సరిగ్గా పెరగకుండా సన్నగా మిగిలిపోతూ ఉంటాయి. ఎకరానికి 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి సన్నటి ఇసుకతో కలిపి విత్తుకోవాల్సి ఉంటుంది. 1 కేజీ విత్తనానికి 10 కేజీల సన్నని ఇసుకలో కలిపి విత్తుకున్నట్లయితే మనకి కావాల్సిన సాంద్రతలో మనము మొక్కల్ని వేసుకోవచ్చు. ఎంచుకున్న నేలని 2 నుంచి 3 సార్లు లోతు దుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత మడుల రూపంలో కానీ లేదా బోజల పద్ధతిలో కానీ లేదా ఎత్తైన రేజ్డ్ బెడ్స్ మడులలో కానీ మనము ఈ క్యారెట్ని విత్తుకోవచ్చు. ఏ పద్ధతిలో అయినా సరే మనకి వరసకి మధ్య లేదా బోజకి మధ్య 30 సెంటీమీటర్ల ఎడం పాటించాల్సి ఉంటుంది. వరుసగా లైన్ సోయింగ్ పద్ధతిలో మనము విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా విత్తుకున్న మొక్కలని మనము 20 నుంచి 25 రోజుల తరువాత విత్తనాలు మొలకెత్తిన తరువాత థిన్నింగ్ పద్ధతిలో మొక్కకి మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ మొక్కల్ని పలుసగా చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు మొలక శాతం ఎక్కువగా ఉండడానికి విత్తుకునే ముందే మనము చేతితో విత్తనాలని రుద్దుకోవడము లేదా అరగంట సేపు నానబెట్టుకోవడము చేసినట్లయితే మొలక శాతం అనేది పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే మనం ఆఖరి దుక్కులోనే 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 16 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలియదున్నాల్సి ఉంటుంది. దీని తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని 20 కేజీల చొప్పున పైపాటుగా అందించాల్సి ఉంటుంది. ఇవి 3 భాగాలుగా చేసి విత్తిన 30, 45 మరియు 60 రోజులకి మొక్కకి పైపాటుగా అందించాల్సి ఉంటుంది. ఇది వేరుజాతి పంట కాబట్టి దీనికి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులు ఎక్కువగా జత చేయాల్సి ఉంటుంది. ఈ క్యారెట్ సాగులో నీటి యాజమాన్యం అనేది చాలా కీలకంగా ఉంటుంది. విత్తిన తరువాత మొలకెత్తినంత వరకు నేలలో తేమని గమనించుకుంటూ ఉండాలి. అలాగే కీలక దశలుగా మనము విత్తనాలు మొలకెత్తే దశ, వేరు అభివృద్ధి చెందే దశ, వేరు ఏర్పడే దశ, ఈ 3 కీలక దశలుగా చెప్పవచ్చు. ఈ 3 కీలక దశల్లో మనకి నీట ఎద్దడ అనేది లేకుండా రైతులు గమనించుకోవాల్సి ఉంటుంది. వాతావరణం బట్టి, నేలలో ఉన్న తేమను బట్టి మనం 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మనము నీరు అందించాల్సి ఉంటుంది. అంతర్కృషిలో భాగంగా విత్తిన ముందు కానీ లేకపోతే విత్తిన 48 గంటల లోపు కానీ మనం పెండిమిథాలిన్ అనే వీడిసైడ్ని ఎకరానికి 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత మెట్రిబ్యూజిన్ అనే మందుని 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క పైన పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనము కలుపు నివారించుకోవచ్చు. ఆ తరువాత గనక కలుపు ఉన్నట్లయితే మనము కూలీలను పెట్టి తీయించుకోవాల్సి ఉంటుంది. అంతర్కృషిలో భాగంగా ఎర్తింగ్ అప్ అంటే మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుంప చుట్టూ పచ్చని రంగు అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ క్యారెట్లో ఎక్కువగా ఈ వేరు పుచ్చు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ వేరు పుచ్చు అనేది క్యారెట్ రస్ట్ ఫ్లై వల్ల ఆశిస్తుంది. కాండం ద్వారా వేరులోకి చొచ్చుకొని పోయి రంధ్రాలు పెట్టి ఈ రంధ్రాల్లో మళ్ళీ శిలీంధ్రం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీని నివారణకి మనము న్యూవల్ యూరాన్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే తెగుళ్ళు చూసినట్లయితే మనకి ఆకుమచ్చ తెగులు కూడా మనకి క్యారెట్లో కనిపిస్తూ ఉంటుంది. ముదిరి ఆకుల్లో చిన్న చిన్న మచ్చలలాగా ఏర్పడి క్రమేణా ఆకులు అంతటా వ్యాపించి అలాగే కాండం దగ్గర కూడా వ్యాపిస్తాయి. కాబట్టి దీని నివారణకి విత్తుకునే ముందే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నీళ్ళల్లో 15 నిమిషాల పాటు మనం విత్తన శుద్ధి చేసుకొని ఆ తర్వాత విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే పంట పైన అయితే మనకి మ్యాంకోజబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంట పైన పిచికారీ చేసుకోవాలి. రకాన్ని బట్టి మనకి పంట 90 నుంచి 100 రోజులకి మనకి కోతకు వస్తుంది. దిగుబడి చూసినట్లయితే మనకి 16 నుంచి 18 టన్నుల వరకు ఎకరానికి మనకి దిగుబడి లభిస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిస్సారమవుతున్న సాగు భూములతో నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్ నుండి వస్తున్న బూడిద కారణంగా ఆక్వా, వరి, పశువుల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల పరిధిలో 3 విద్యుత్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే బూడిదను యాష్ పాండుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బూడిద పంట పొలాలపై చేరి దిగుబడులు తగ్గుతున్నాయని, ధాన్యంలో నాణ్యత సైతం కరువవుతోందని వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం నమ్ముకునే ఇన్ని సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాము. యాష్ వచ్చి మా పొలాల మీద వచ్చి పడుతుంది గాలికి. ఆ యాష్ పడిందనంటే పొలాలు పోతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది ఏంటనంటే చెట్లు ఒక్కటి కూడా ఉండడం లేదు. కానీ గత ఎన్ని సంవత్సరాల నుంచి అధికారులకు చెప్తున్నా కానీ నిర్లక్ష్యంగా ఉంది. కానీ రెండోది ఏంటంటే రేటు పరంగా ఏంటంటే ఆ యాష్ వచ్చి పడినప్పుడు అంటే కలర్ చేంజ్ అవుతుంది వడ్లు. దానివల్ల ఏంటంటే కొనే మిల్లర్లు కానీ డల్లార్లు కానీ తక్కువ రేటుకి కొనుగోలు అడుగుతున్నారు. నీళ్ళు లేని దానివల్ల మాకు జీవాలు కూడా దెబ్బతింటున్నాయి. బూడిద వల్ల గుడ్లు బర్రెలు అందరూ దాంట్లో కూడా బతకాలా. దాంట్లో కూడా బతికేదానికి మాకు అట్లాంటి అవకాశం లేదు. మన నోటిగాలు వచ్చిందే అందరూ ఊరి మీద అంటే ఒక్కొక్కరి 10, 15, 20 ఏళ్ళు తెచ్చుకున్నాయి. దానికి ఈ బూడిద వల్ల నీళ్ళు లేకపోయా, ఏడబెట్టిన ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. ఎప్పుడు బూడిద పడుతూనే ఉంటుంది. గుడ్లు ఆరేసుకున్నా కానీ చందాలకి నల్లంగా వచ్చేస్తున్నాయి గుడ్లు. మొహం దుడుచుకుంటే మంట. ఇటీవల యాష్ పాండు కట్టతెగి బూడిద పంట పొలాలపై పడడంతో దాదాపు 250 ఎకరాలు దెబ్బతింది. ఎంత నష్టం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రజలు కాపురాలు ఉండేటువంటి ఏరియాలో పక్కన రైతులు వ్యవసాయం చేసుకునే రైతుల మధ్య పర్మిషన్ లేకుండా ఇళ్ల స్థలాలకని చెప్పేసి తీసుకొని యాష్ పాండ్ నిర్మించడమే మొట్టమొదటి తప్పు. తర్వాత ఆ చుట్టుపక్కల రైతులు ఆక్వా సాగు చేసుకొని ఆ పైర్లు చేసుకుంటా ఉంటే మొన్న ఇటీవల కట్టలు దిగిపోయేసి సుమారు 250 ఎకరాల దాకా మొత్తం ఉప్పు నీళ్ళు యాషు పారి మొత్తం రైతులు అల్లకల్లోరం అయిపోయేసి కల్చర్ వేసుకోండే రైతులకు మొత్తం కల్చర్లు పోయి మొత్తం రొయ్య ఇదైపోయేసి దెబ్బతినిపోయేసి చేస్తే ఈరోజు అధికారులు ఇంత రాదు, ఇన్ని ఎకరాలు లేదు, మా అధికారులు చెప్పిందే మా వేదము, మీరు రైతులు చెప్పింది మాకు వేదం కాదని మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈ యాష్ పాండ్ వల్ల ఆ చుట్టుపక్కల రైతాంగానికి ఆ బూడిద వల్ల మొత్తం పంటలు కూడా సరిగ్గా పండలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి సరైన నీరు లేక, సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతూ కనీసం 10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. గుడ్డలు ఆరేసుకుంటే కూడా మొత్తం నల్లంగానే దొడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు పంట వేసుకుంటే ఏ పంట అయినా కానీ సరిగా పండే పరిస్థితులు లేదు. ఎన్ని కూడా అధికారుల దృష్టికి ఎన్ని తూర్లు తీసుకుపోయినా రైతులకు ప్రజలకు ఉపయోగం పడలేదు. యాష్ పాండ్తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.